హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో అనియల సిరీస్ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం భయ్య. ప్రెసెంట్ ఇది నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 40 to 45 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన అనియల్ అయితే ఒక హౌస్ వైఫ్ అనమాట. తనైతే ఒక హ్యాపీ లైఫ్ అయితే లీడ్ చేస్తుంటుంది, అది కూడా రిచ్ లైఫ్. బట్ ఒక రోజు అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ జరగడం వల్ల తన లైఫ్ మొత్తం కూడా టర్న్ అయిపోతుంది భయ్య. తన హస్బెండ్ కూడా వదిలేయడం జరుగుద్ది. దాని తర్వాత ఏం జరిగింది, అసలు తన హస్బెండ్ ఎందుకు వదిలేశాడు అన్నదే మీరు ఈ సిరీస్ లో చూస్తారు. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కి కొత్త కూర్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే అవాయిడ్ చేశాను భయ్య. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న ఆడియన్స్ కి చెప్తున్నా, వీడియో డిస్క్రిప్షన్ లో మన సెకండ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. రెండు కూడా ఫాలో అయిపోయి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు వాయిస్ లో ఏమైనా డిఫరెన్స్ ఉంటే కొంచెం ఏమనుకోవద్దు. కోల్డ్ ఉంది, థ్రోట్ కూడా కొంచెం ప్రాబ్లం ఉంది అండ్ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది రికార్డింగ్ నాకైతే. సో ప్రాబ్లం ఉంటే అడ్జస్ట్ అయిపోండి. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే బిలో యావరేజ్ భయ్య. నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. అక్కడక్కడ కొన్ని పాయింట్స్ బాగున్నాయి కానీ ఓవరాల్ గా నాట్ సాటిస్ఫైడ్ నాకైతే. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే యూనిక్ ప్రైమేజ్ అని చెప్తా. అంటే కొంచెం తీసుకున్న కాన్సెప్ట్ అదంతా కూడా కొంచెం బోల్డ్ అండ్ సాటైరికల్ టేక్ లో ఉంటుంది. సో అందువల్ల ప్రైమేజ్ పరంగా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, కొంచెం బాగుంటుంది కామెడీ పరంగా కూడా. అండ్ పర్ఫార్మెన్సెస్ బాగా వర్కౌట్ అవుతాయి. విజువల్ స్టైల్ కూడా చాలా గ్లామరస్ గా ఉంటుంది. ఆ ప్రొడక్షన్ క్వాలిటీస్ ఇవన్నీ కూడా సూపర్ గా మెయింటైన్ చేశారు. కొంచెం రియాలిటీకి తగ్గట్టుగా ఉంటుంది అనమాట అంతా కూడా. సో విజువల్ స్టైల్ అయితే నాకు పేరు పెట్టడానికి లేదు. అండ్ మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగా అనిపించింది. అండ్ వీళ్ళు తీసుకున్న థీమ్ లో ఆ సోషల్ కామెంటరీ ఏదైతుందో అది కొంచెం బాగా అనిపించింది భయ్య. అంటే ఫీమేల్ ఎంపవర్మెంట్ కానీ, హిపోక్రసీ కానీ, వీటన్నిటిని కూడా చాలా బాగా చూపించారు. వాటి పరంగా మీకు బాగా వర్కౌట్ అవుద్ది. అండ్ అక్కడక్కడ కొన్ని హ్యూమర్ సీన్స్ అయితే వర్కౌట్ అవుతాయి భయ్య. అండ్ టోటల్ 8 ఎపిసోడ్స్ లో మీకు అప్రాక్సిమేట్లీ ఒక 4 to 5 ఎపిసోడ్స్ అయితే బాగా వర్కౌట్ అవుతాయి. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్లో స్టార్ట్ భయ్య. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ అయితే అస్సలు వర్కౌట్ అవ్వదు, చాలా స్లో ఉంటాయి. అండ్ ఆ స్ట్రాంగ్ హ్యూమర్ కూడా వర్కౌట్ అవ్వదు, ఫోర్స్డ్ గా అనిపిస్తుంది. అండ్ ఎమోషనల్ ఇంపాక్ట్ కూడా ఉండదు అనమాట. అంటే ఆ మెయిన్ లీడ్ క్యారెక్టర్ కి రాసుకున్న రైటింగ్స్ కానీ, డైలాగ్స్ కానీ, అంటే క్యారెక్టరైజేషన్ కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు ఆ ఎమోషనల్ ఇంపాక్ట్ అయితే మనకు అస్సలు కనెక్ట్ అవ్వదు, అందుకే వర్కౌట్ అవ్వలేదు. అండ్ టోన్ షిఫ్ట్స్ కూడా అంతగా వర్కౌట్ అవ్వదు భయ్య. అంటే మిక్స్ ఆఫ్ కామెడీ కానీ, డ్రామా కానీ, అండ్ ఆ సటైరికల్ వే కానీ ప్రతిదీ కూడా ఇన్కన్సిస్టెంట్ గానే ఉంటుంది అనమాట. అందువల్ల అంతగా కనెక్ట్ అవ్వదు దేనికి కూడా. ప్రిడిక్టబుల్ గా ఉంటుంది మొత్తం సిరీస్ అంతా కూడా. అండ్ సప్లాట్స్ కూడా అనవసరంగా అనిపిస్తూ ఉంటుంది. అంత ఇంట్రెస్టింగ్ గా, థ్రిల్లింగ్ అయితే ప్రెజెంట్ చేయలేదు. అండ్ ఆ డార్క్ హ్యూమర్ కానీ, సస్పెన్స్ మూమెంట్స్ కానీ, అండ్ ఆ స్టోరీ రైటింగ్స్ కానీ ప్రతిదీ వీక్ గానే ఉంటుంది. అందుకే అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇలాంటి డ్రామాస్ చాలా చూసేసాం, సిమిలర్ గా అనిపిస్తుంటుంది అనమాట చాలా చూడడం వల్ల. సో అందుకే నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు, బిలో యావరేజ్ అనిపించింది. మీరు చూద్దాం అనుకుంటే నెట్ఫ్లిక్స్ లో ఉంది. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ భయ్య. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. మీకు కనుక రివ్యూస్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.